వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండలో నవంబర్ 9న గొప్ప ప్రారంభం. ప్రతి లక్ష విలువైన బంగారం, డైమండ్ లేదా వెండి కొనుగోలుపై ఒక బంగారు నాణెం, వెండి నాణెం అలాగే 5,000 విలువైన చీర ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ నవంబర్ 9 నుంచి 25 వరకు మాత్రమే. వెంటనే విచ్చేయండి. వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండ, హైదరాబాద్. మనతో పాటు నవీన్ యాదవ్ తండ్రి ఉన్నారు, మాట్లాడదాం. అన్న ఎట్లుంది మొత్తం ఓవరాల్ గా అన్ని డివిజన్లు వెళ్ళామ్మా. నన్ను వీడికి ఓటేస్తానికి వచ్చిన అంత బాగుంది. ఓకే, సో ఏమంటున్నారు అందరూ వస్తుంటే మాట్లాడుతుంటే అందరూ మీకే ఓటేసినాం అనే ఫొటోస్ మళ్ళీ ఉత్సాహం చూస్తుంటే ఇప్పుడే గెలిచిపోయినట్టున్నది. అవునా? ఇంకా 14వ తారీఖు వరకు టైం ఉంది కదా? 14వ తారీఖు కాదు, ఇప్పుడే గెలిచిపోయినట్టున్నది. అందరు అలా జనం ఉత్సాహం చూస్తుంటే. ఇది మూడోసారి కదా అన్న, సో మూడోసారి పోటీ చేయడం అమ్మ తప్పక 100. సో మొత్తానికైతే గెలవబోతున్నాము. ఆల్రెడీ పోలింగ్ రోజే పండగలా ఉంది అని అయితే నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్ కి రావడం జరిగింది. ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా లోకల్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూస్తున్నారు. చాలా చక్కగా అధికారులు కూడా అంత చక్కగా అరేంజ్ చేసినారు. అండ్ 1 అవర్ లోనే ప్రతి పోలింగ్ స్టేషన్ లో దాదాపు 100 ఓట్స్ వరకు పోల్ అయినాయి. వితిన్ 1 అవర్ వితిన్ 45 మినిట్స్ టైంలో దాదాపు 70 నుండి 100 ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో పోల్ అయినాయి. అండ్ జనాలు ఈ ఎలక్షన్ లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా కొంచెం ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock అందరూ కూడా రావడం జరిగింది, పోలింగ్ స్టేషన్స్ కి రావడం జరిగింది. మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఎలక్షన్ లో పెరిగే చాలా చక్కటి పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు, ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ 50% దాటలేదు. అంటే అప్పట్లో జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు, కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే 70%, 60 to 70% పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు అన్ని దాదాపు 5-6 పోలింగ్ స్టేషన్స్కి వెళ్తే 70 ఓట్స్, 60 ఓట్స్ వితిన్ 40 మినిట్స్. నాకు తెలిసి 63%, 60 to 63% జరిగే అవకాశాలు ఉన్నాయి. నేను 10 o'clock నా ఓటు మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వాల్టర్ వెంకటగిరి స్కూల్లో జూబ్లీహిల్స్ ఒక ఫస్ట్ టైం ఓటర్స్కి కానీ ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఓట్ ఫర్ యువర్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, నాట్ ఫర్ సింపతి, నాట్ ఫర్ సెంటిమెంట్. ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్కి అప్పీల్ చేస్తాను. సరే, దట్ ఈస్ ఆల్ కామన్. అవన్నీ కూడా అధికారులు దాన్ని రాటిఫై చేస్తారు. స్టార్ట్ అయిన టైం నుండి దాన్ని చేస్తారు. లేదు, ఈసారి యూత్ అంతా కూడా, యూతే కాదు జనరల్గా చాలా మంది ఓటర్స్ నెగ్లెక్ట్ చేస్తారు ఎలక్షన్. బట్ దిస్ టైం 10 to 15% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ వాతావరణం చూస్తుంటే ఒక 10% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. అదే చెప్తున్నాను కదా, మీ భవిష్యత్తుకు ఓటేయండి. లేదు, ఇక హాలిడే లాగా ట్రీట్ చేస్తలేరు. భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటర్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేస్తూ ఉన్నారు. సమాజం గురించి ఆలోచించి ఓటర్స్ రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతం ఉంది. ఇప్పుడు నేను దారిని అక్కడ కార్ దిగినప్పటి నుండి లోపలికి వెళ్తుంటే అందరు కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్తా, ప్రతి ఒక్క ఓటర్ కంగ్రాచులేషన్స్ చెప్తాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ మోరల్ లోపలికి వచ్చిన తర్వాత దాదాపు 60, 70, 80 ఓట్స్ వితిన్ 40 మినిట్స్ పోల్ అయినాయి. అంటే అవన్నీ కూడా మళ్ళీ